అన్ని జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం పెంచడమే ఈ భేటీల ప్రధాన ఎజెండా. నియోజకవర్గ స్థాయిలో తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంపై పార్టీ దృష్టి పెట్టనుంది. నిధుల వినియోగం, మార్చి వరకు ప్రభుత్వ ప్రాధాన్యాలు భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. అలాగే ఎమ్మెల్యేల వ్యవహార శైలి, మంత్రుల మధ్య సమన్వయం, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై చర్చించారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పనులు జరగడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తిని అధిగమించడానికి పార్టీ కేడర్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈ సమావేశం వేదిక కాబోతోంది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలకు ప్రణాళికలు రూపొందించే సదావకాశంగా మారనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి భేటీ కొనసాగుతుంది. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్ పై చర్చించనున్నారు. ఇక రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమావేశమవుతారు. అన్ని జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం పెంచడమే ఈ భేటీల ప్రధాన ఎజెండా. నియోజకవర్గ స్థాయిలో తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంపై పార్టీ దృష్టి పెట్టింది. నిధుల వినియోగం, మార్చి వరకు ప్రభుత్వ ప్రాధాన్యాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. అలాగే ఎమ్మెల్యేల వ్యవహార శైలి, మంత్రుల మధ్య సమన్వయం, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధానాలపై చర్చించారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పనులు జరగడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తిని అధిగమించడానికి పార్టీ కేడర్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈ సమావేశం వేదిక కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలకు ప్రణాళికలు రూపొందించే సదావకాశంగా మారిందని చెప్పాలి. అది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, తెలంగాణ సిఎల్పి భేటీ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సిఎల్పి భేటీ కొనసాగుతూ ఉంది. గంటకు పైగా స్టార్ట్ అయితే గంటకు పైగా సమయం అయితే అవుతుంది. ఇక ఈ సమావేశంలో కుల గణనకు సంబంధించి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళింది అన్న అంశాలకు సంబంధించి ఆ అంశాన్ని మళ్ళీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి సీఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎన్నికల ముందు హామీ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం, జనాభా ప్రాతిపదికన వాళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ఆ మేరకు కులగణన చేపట్టారు. కులగణన చేపట్టి ప్రస్తుతం అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. ఇక ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపబోతున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా సీఎం ఎమ్మెల్యేలకు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి వాటా ప్రకారం స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక ఎమ్మెల్యేలకు వాటికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పాలి. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. ఇక దేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతుంది. ఆ వర్గీకరణకు సంబంధించి వివరాలన్నింటినీ కూడా ఎమ్మెల్యేల ముందు ఉంచారు. సీఎం ఇంకా వాళ్లకు విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా ఎక్కడ కూడా వాటిపై ఇప్పటికే కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. బీసీ కులగణనకు సంబంధించి, బీసీ జనాభాకు సంబంధించి ప్రత్యేకంగా గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసింది. అప్పట్లో అప్పుడు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్కి ఇప్పుడు ఉన్నటువంటి
ఇప్పుడు చేసిన కులగణనకు సంబంధించి బీసీ జనాభా తగ్గింది అని చెప్పేసి కూడా ఇటు బీసీ సంఘాలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయి. ఆ ఆరోపణలు తిప్పికొట్టేందుకు ప్రభుత్వం పరంగా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఈరోజు ప్రధానంగా చర్చకు వచ్చిందని చెప్పాలి. ఆ అంశాలన్నింటినీ కూడా సీఎం ఇటు సభ్యులకైతే వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఈ సమావేశానికంటే ముందు ఈరోజు సాయంత్రం సీఎం ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడుతున్నారు. జిల్లాల వారీగా సమావేశం ఏర్పాటు చేసి ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఎలా ముందుకు వెళ్ళాలి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల విషయం కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో మరోవైపు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఇంకా కూడా ప్రజలకు అవి చేరట్లేదు ప్రచారానికి సంబంధించి ఆ అన్ని అంశాలను వాళ్ళతో మాట్లాడి చెప్పాలని చెప్పేసి మొదట అనుకున్నప్పటికీ ఇంకా సీఎం ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో అనూహ్యంగా ప్లాన్ అంతా మారిపోయింది. ఉదయం సిఎల్పి భేటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అయితే ఆ సిఎల్పి భేటీ కొనసాగుతుంది. ఇక ఈ సిఎల్పి భేటీలో ఈ మధ్యకాలంలో సమావేశమైనటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అంశం కూడా ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సమక్షంలో ఎమ్మెల్యేలు ఇటు వాళ్ళకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఏసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి నివేదించే అవకాశం ఉంది. ఇక రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే విధంగా ఒక రూట్ మ్యాప్ అయితే ఖరారు చేయబోతున్నారు. ఇక ఇటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించి ఏదైతే కులగణన చేపట్టిందో ఆ అంశాలకు సంబంధించి జిల్లాల్లో సభలు కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఆ అంశాలన్నింటినీ కూడా సీఎం ప్రస్తుతం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ సమావేశం తర్వాత సీఎం ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కూడా ఆయన భేటీ అయి కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏఐసీసీ నేతలకు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు కూడా చాలా మేజర్ అంశాలుగా భావిస్తున్నారు. కుల గణన కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ఏఐసీసీ నేతలతో మాట్లాడడమే కాకుండా మంత్రివర్గ విస్తరణ, అంతేకాకుండా ఇటు పార్టీ సంబంధించి పదవులు భర్తీ ఇంకా అట్లాగే ఉంది. మహేష్ కుమార్ గౌడ్ దాదాపు 4 నెలల సమయం దాటిపోయింది. ఆయన పీసీసీ అధ్యక్షుడు ఇప్పటివరకు కూడా పీసీసీ కార్యవర్గాన్ని విస్తరించలేదు. ఈ అంశాలన్నింటినీ కూడా ఏఐసీసీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. రేపు కూడా సీఎం ఢిల్లీలోనే ఉండి పార్టీ అగ్రనేతలతో మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఇప్పటికే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం కాకుండా ఎమ్మెల్సీ అభ్యర్థి సంబంధించి గెలుపు దిశగా అందరూ కూడా సహకరించాలి అని ఎమ్మెల్యేలకైతే దిశానిర్దేశం చేస్తున్నారు. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరోపక్క చూస్తే అటు క్లియర్ గా అటు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీరి మధ్య అసలు సమన్వయం లేనట్లు తెలుస్తుంది. ఆయన అదే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ భేటీ వారి అసంతృప్తిని అధిగమించడానికి ఇది ఒక కీలకంగా మారనుందని అనుకోవచ్చు. ఎందుకంటే ముందు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానిపైన ఫోకస్ చేయాలంటే వీరందరూ కూడా కలిసి పనిచేయాలి. సో ఆ రకంగా ఏమైనా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా ఈ భేటీ? కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉంది. ఆ విషయాన్ని ఏఐసీసీ కూడా గుర్తించింది. సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా, కేసీ వేణుగోపాల్ వచ్చినప్పుడు కూడా ఇటు మంత్రులకు కూడా ఆయన క్లాస్ తీసుకున్నారు. ఖచ్చితంగా అందరూ మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. పార్టీ ప్రభుత్వం కార్యక్రమాలు ఏవైతే చేస్తుందో బలంగా వాటి గ్రామ స్థాయి వరకు కూడా తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన మంత్రులకు కావచ్చు, అదే మంత్రులకు ఆయన సీరియస్గానే చెప్పడం జరిగింది. ఆ మేరకు మంత్రులు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలకు వెళ్ళి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇంకా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు సహకరించట్లేదు, తమ పనులు అవ్వట్లేవు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతల పనులు అవుతున్నాయని చెప్పేసి బయటికి చెప్పనప్పటికీ ఈ మధ్య వాళ్ళందరూ కూడా సమావేశం కూడా అయ్యారు. మహబూబ్నగర్కి చెందినటువంటి ఎమ్మెల్యే అనిరుద్
రెడ్డి నేతృత్వంలో వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఒక హోటల్లో సమావేశమయ్యారు. ఆ సమావేశానికి సంబంధించి కూడా ఏఐసిసికి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఆ ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో అంతా కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు వెళ్ళేలా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.